హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచిక నుంచి పద్మం వ్యూహం అనే మరో కథని వినేద్దామండి. పూర్ణ గర్భవతిగా ఉన్న సుభద్ర శయన మందిరంలో అర్జునుని పద్మవ్యూహం గురించి తెలుసుకోకోరింది. ఆమె కోరిక మేరకు అర్జునుడు పద్మవ్యూహంలో ఎలా ప్రవేశించాలో వివరించసాగాడు. ప్రారంభంలోనే ఆమె నిద్రించటంతో గర్భంలోని అభిమన్యుడు ఊకొట్టసాగాడు. అకస్మాత్తుగా అక్కడకు వచ్చిన శ్రీకృష్ణుడు, బావా, ఎవరితో మాట్లాడుతున్నావు? సుభద్ర నిద్రపోయింది కదా అన్నాడు. అలా సుభద్ర గర్భంలో అభిమన్యుడు పద్మవ్యూహంలో ఎలా ప్రవేశించాలో తెలుసుకున్నాడు. బలరాముని కుమార్తె శశిరేఖ అభిమన్యుని ప్రేమించింది. శ్రీకృష్ణుని ఆశీర్వాదంతో ఘటోత్కచుని సహాయంతో అభిమన్యుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. అనంతరం విరాటరాజు తనయ ఉత్తరను వివాహం చేసుకున్నాడు. ఆమె పరీక్షిత్తుని గర్భవతిగా ఉన్నప్పుడు అభిమన్యుడు కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొన్నాడు. అర్జునుడు సంసప్తకుల తోరణ భూమిలో దూరంగా పోరాడుతున్న సమయంలో భరద్వాజుడు పద్మవ్యూహం పన్నాడు. నాయనా అభిమన్యు, నీవు, అర్జునుడు, శ్రీకృష్ణుడు, ప్రద్యుమ్నుడు మాత్రమే దీన్ని ఛేదించగలరు అన్నాడు ధర్మరాజు. పెద్దనాన్నగారు, పద్మవ్యూహంలోనికి వెళ్లటం మాత్రమే నాకు తెలుసు, తిరిగి రావటం తెలీదు అన్నాడు అభిమన్యుడు. నీ వెంట వచ్చిన పాండుయాదులు చతురంగ బలాలు పద్మవ్యూహాన్ని పటాపంచలు చేస్తాయి. నీవు పద్మవ్యూహంలో ప్రవేశించు, నీ వెంట నేనుంటాను అని ధర్మరాజు చెప్పడంతో సరే అన్న అభిమన్యుడు పద్మవ్యూహమందు ముందు భాగాన ఉన్న కుంభవుని జయించి లోనికి ప్రవేశించాడు. అందరినీ తన అస్త్ర పరంపరలతో పరుగులు పెట్టించాడు అభిమన్యుడు. అభిమన్యునికి అండగా వచ్చిన పాండవ సైన్యాన్ని, పాండవులను ఒక్కరోజు జయించే వరం పొందిన సైంధవుడు అడ్డుకున్నాడు. అభిమన్యుడు పద్మవ్యూహంలో ఒంటరి పోరాటం చేస్తూ శల్యుడు కుమారుడు రుక్మాంగదుని నేలకూర్చాడు. అప్పుడు తనపై యుద్ధానికి వచ్చిన దుర్యోధనుని కుమారుడు లక్ష్మణ కుమారుడిని మిగిలిన రాజులను తన అస్త్ర నైపుణ్యంతో తరిమి కొట్టాడు. ఇతను తన తండ్రి అర్జుని వద్ద కవచధారణ విద్య నేర్చుకున్నాడు. ఇతని ఎదుటపడి గెలవటం అసాధ్యం. వెనుకగా వెళ్లి దొంగ దెబ్బ తీయాలి అని తలచిన కౌరవ వీరులు అభిమన్యుని రథం వెనుకకు వెళ్లి కర్ణుడు తన బాణాలతో అభిమన్యుని ధనస్సును ఖండించాడు. అదే సమయంలో ఆచార్యుడు అశ్వాలను కూల్చాడు. కృపుడు సారథిని సంహరించాడు. ఇలా అభిమన్యుని నిరాయుధుడే చేశారు. శకుని, ఆచార్యుడు, కర్ణుడు మొదలగు వారంతా అభిమన్యునిపై శరాలు గుప్పించారు. కత్తి డాలు చేపట్టి కౌరవ సేనలను మట్టి కర్పిస్తున్న అభిమన్యుని కత్తి డాలుని ఖండించగా రథచక్రంతో అందిన వారందరినీ హతమార్చసాగాడు. శకుని, కర్ణుడు, కృపుడు, కృతవర్మ, శల్యుడు పలు ఆయుధాలు ప్రయోగించి రథచక్రాన్ని ఛేదించారు. అందుబాటులోని ఆయుధంతో 27 మంది గాంధారి వీరులను, 10 మంది వసతీయులను సంహరించిన అభిమన్యునితో గదాయుద్ధానికి దుశ్శాసనుని కుమారుడు వచ్చాడు. భీకర పోరాటంలో అతన్ని సంహరించిన అభిమన్యుడు అలసటతో క్షణకాలం నిల్చున్నాడు. అదే అదునుగా కురువీరులందరూ అతనిపై దాడి చేశారు. యుద్ధభూమిలో నేల కొరిగాడు అభిమన్యుడు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.